జైల్లో కూడా రాజభోగాలు అనుభవించారని విన్నాను. ఆ జైలు వార్డులోనే మందు తాగడం, గాంజా కొట్టడం. మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉంటే నటోరియస్ క్రిమినల్ అన్న పేరు వచ్చింది. లోపల కూడా మంచిగా ఉండకపోతే కంపల్సరీ పనిష్మెంట్లు చాలా ఘోరంగా ఉంటాయి. నాన్ స్టాప్గా మిమ్మల్ని పడుకోబెట్టి ఒక 200 దెబ్బలు కంటిన్యూస్గా ఆ లాఠీతో కొడుతున్నారు. ఆ వీడియో చూసినప్పుడు ఇప్పట్లో జైలు వేరు, ఒకప్పుడు జైలు అందుకే మీలాంటి రౌడీ షీటర్లని ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు కదా. సో మీరు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన మళ్ళీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నిమిషాలనే మళ్ళీ మీ మీద పీడీ యాక్ట్ వేసి వెంటనే లోపలి పంపించు. ఆ రోజు బెయిల్ వచ్చింది, ఆ రోజే మళ్ళీ పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఈ బాబు నీ మీద పీడీ యాక్ట్ చేస్తున్నాం అనగానే సగం కోల్పోయాను అక్కడ. చాలా మంది చాలా ప్రయత్నించారు నన్ను డిస్టర్బ్ చేయడానికి. బయటికి వచ్చి కంపల్సరీ కొడుకులను ఎట్లా నరుగుదాం అని చెప్పేసి పగతోడు బయటకు వచ్చింది. దాని తర్వాత మేడంకి ఒక క్లాస్ తీసుకుంటుంటే అనిపించింది, అరే నా లైఫ్ చాలా బాగుంది కదరా, నేను చనిపోదాం అనుకున్నాను నిన్న. ఇంత కరుడుగట్టిన మెంటాలిటీ, ఇంత క్రిమినల్ అయి ఉండి మీరు ఈ రోజు కొన్ని వేల మంది మీలాంటి కరుడుగట్టిన క్రిమినల్స్ ని సొసైటీ ఎట్లుంటదంటే నరం లేని నాలుకన్నా చాలా మాట్లాడుతుంది. కరుడు కట్టిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అండ్ క్రిమినల్. సో ఈరోజు ఆయన చిట్టా మొత్తం విప్పబోతున్నా. అన్న, గత సంవత్సరం నుంచి మీరు ఏమేం చేసారు, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మీరు ఎంతమందిని లేపేశారు, సో ఈ చిట్టా అంతా నేను సంవత్సరం నుంచి మీకు సంబంధించిన అందరి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరిని కలిసి ఇదంతా నేను కలెక్ట్ చేసుకొని వచ్చాను. సో మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, అవాస్తవాలు ఉన్నాయన్నది మీరు నాకు ఈరోజు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలి. నిక్కచ్చిగా ఎటువంటి అబద్ధం ఆడకుండా చెప్తారని ఈ యొక్క డాక్యుమెంటరీ చేయడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాను. అది కూడా మీ పర్మిషన్ తీసుకొని చేస్తున్నాను. సో మీరు నిక్కచ్చిగా ప్రతిదీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా జవాబులు ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మరి మీరు దీనికి అంగీకరిస్తారా? డెఫినెట్గా. కరుడు కట్టిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ క్రిమినల్ 10వ తరగతి నుంచే గ్యాంగ్ని మెయింటైన్ చేద్దామని మొదలుపెట్టిన మీ రౌడీయిజం ఈరోజు ఇక్కడ దాకా మిమ్మల్ని తీసుకొచ్చింది. పుట్టినప్పుడే అనుకున్నారా గ్యాంగ్స్టర్ అవుదామని? 10వ తరగతి నుంచి మొదలుపెట్టారు? లేదు, యాక్చువల్గా గ్యాంగ్స్టర్ అవుదామని ఆలోచన ఏం లేకుండే. మా ఫాదర్ వచ్చేసి పొలిటీషియన్ అనమాట. పంచాయతీలు చంపేటోడు, అంటే 2 times కార్పొరేటర్గా పనిచేసింది కాబట్టి నలుగురికి మంచి పనులు చేసేటోడు. అట్లనే మా తాతను తీసుకోండి, మా గ్రాండ్ ఫాదర్ని తీసుకోండి, ఆయన వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్ కమ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీసర్ ఉండే CID లెవెల్లో. సో వాళ్ళు ప్రజలకి మంచి చేస్తుండే కాబట్టి నేను కూడా ఏదో మంచి చేద్దాం అనుకున్నా, కానీ అట్లా నా లైఫ్ అట్లా టర్నింగ్ పాయింట్లో అట్లా వెళ్ళిపోతుందని అనుకున్నా. ఓకే, పాయింట్ అన్నారు. మీ తాతగారు ఫ్రీడమ్ ఫైటర్, నాన్నగారు గొప్ప పొలిటీషియన్, మీరు రౌడీ. ఒకప్పుడు అనిపించుకోవడానికి, రౌడీ అని పిలిపించుకోవడానికి మీకు బాధ అనిపించట్లే? బాధ వేసింది చాలాసార్లు, కానీ అప్పట్లో ఉన్న అంటే గ్యాంగ్ మెయింటెనెన్స్ తిప్పుకోవడం అవన్నీ చూసి రౌడీ అంటే నేను ఒక రకంగా ఫీల్ అవుతుండే. అది ఒక పెద్ద బిరుదులాగా ఫీల్ అవుతుంది. రౌడీ నన్ను చూస్తే చాలామంది భయపడాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు అదంతా లేదన్నట్లు. రౌడీ అనకండి, ఒక కామన్ మ్యాన్ అనండి, నేను ఒప్పుకుంటా. రౌడీ మాత్రం అనకండి, ఎందుకంటే రౌడీ అనగానే నాకు మొత్తం పాస్ట్ మొత్తం గుర్తొస్తుంది సార్. ఎందుకంటే 8 సంవత్సరాల నుంచి నేను కామన్ మ్యాన్ను ఎట్లా బతుకుతాడు అనేది నేను నిరూపించుకోవడానికి చాలాసార్లు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నా. ఎన్నో ఛాలెంజెస్ కూడా వస్తున్నాయి నాకు. ఎంతోమంది అంటారు వీడు మారలేదు, మారినట్టు యాక్టింగ్ చేస్తుండు అని అంటారు, కానీ
నేను కంప్లీట్గా మారిపోయాను. మీరు ఎంతవరకు నిజం చెప్తారనేది ఈ చిట్టానే మొత్తం బయట డెఫినెట్లీ మొత్తం ఎక్కుతాయి నేను. మీరు అడగచ్చు. మీ మొదటి కేస్ ఎప్పుడైంది, అంటే ఏ ఇయర్లో? నా కేసు స్టార్ట్ అయినాయి అంటే 2004 నుంచి స్టార్ట్ అయినాయి. పోలీస్ స్టేషన్కి పోవడు రావడు, మా నాన్న ఏడిపించుడు, మా అన్నయ్య ఏడిపించుడు. అంటే అప్పుడు కొంచెం పైసా బలగం బాగుండే మా దగ్గర. ఏ ఇయర్లో? 2004 నుంచి 4 నుంచి స్టార్ట్ అయింది. అది మెల్లమెల్లగా పోలీస్ స్టేషన్లు దాటి ఇక జైలు దాకా దారి తీసింది. అంటే ఒక నటోరియస్ క్రిమినల్ అన్న పేరు వచ్చింది నాకు. ఒక్కసారి పోలీస్ స్టేషన్లో పోడు రావడు సింపుల్ అనుకున్నా, డబ్బులుంటే ఏమన్నా చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నా. కానీ ఎప్పుడైతే జైలు బాట పట్టినో అక్కడ పోయిన తర్వాత అసలు క్రైమ్ ఎట్లా చేయాలి, ఎట్లా ఇంకా నటోరియస్ క్రిమినల్గా మారచ్చు, ఒక గ్యాంగ్స్టర్గా మారచ్చు అని చాలా నేర్చుకున్నా. అక్కడ నేర్చుకొని చాలా ప్రయత్నించిన. కానీ డిపార్ట్మెంట్, వాస్తవం చెప్పాలంటే డిపార్ట్మెంట్, గవర్నమెంట్ వదలదండి. సో కొన్ని క్వశ్చన్స్ ఫాస్ట్గా అడిగేస్తాం నేను. సో తర్వాత దాని గురించి నాకు వివరించండి. సో మొట్టమొదటి కేసు అంటే ఏ ఇయర్లో అయింది మీ మీద? 2004లో. ఎందుకు అరెస్ట్ అయ్యారు? అంటే అది కమ్యూనల్ సంబంధించిన కొట్లాటలు. అంటే మీ మీద మొత్తం 27 నుంచి 28 కేసులు నేను విన్నాను, నిజమేనా? చాలా కేసులు ఉన్నాయి, దానికంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. ఎన్ని ఉండొచ్చు? దాదాపు ఒక 50 లోపలే ఉండొచ్చు. 50 కేసులు. 307లు, డకాటి కేసులు, కిడ్నాప్ కేసులు చాలా ఉన్నాయి. ఒక షాడో టీంతో పాటు, అంటే ఒక షాడో టీం అని పేరు పెట్టుకొని వెళ్ళి మీరు ఒక్కరు 7గురిని కొట్టేచ్చారు. అప్పుడే 307 కేసు అనేది ఫైవ్. అవునవును, అది కమ్యూనల్ కి సంబంధించిన కొట్లాట. అయితే మేము జైలుకి పోయిన తర్వాత ఒక 45 రోజులు ఉన్నాము. బయటికి వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక 1000 మంది, అంటే ఒక ఆర్గనైజేషన్, పేర్లు చెప్పాను ఎందుకని, ఒక ఆర్గనైజేషన్ మమ్మల్ని సత్కరించారు. అప్పుడు నేను అనుకున్నా, అరే జైలుకి పోయేస్తే ఎంత హవా ఉంటుందా, ఎంత పేరు ఉంటుందా అని చెప్పేసి. అప్పుడు నా మైండ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అరే మొత్తం ఎన్ని మర్డర్ కేసులు? మర్డర్ కేసులు అంటే ఇన్వాల్వ్మెంట్ ఉండే అన్న. మర్డర్లో మీరు 3 మర్డర్లు చేసినా, నిజమేనా? లేదు లేదు, మీ దగ్గర ఉందా ప్రూఫ్ ఉందా? అటెంప్ట్ మర్డర్లు 7 అని విన్నాను. అప్పుడు చేయాల్సి వచ్చిందన్న. అటెంప్ట్ మర్డర్ మర్డర్ 7 అయినా చాలానే అయినాయి. కొన్ని అంటే అన్ని కొట్టేసిర్రు, ప్రూఫ్ కాలేదు. అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండేది నాకు ఎక్కువ. ఎన్ని రౌడీ షీట్లు ఓపెన్ చేసింది? అదొకటే రౌడీ షీట్, ఒక సస్పెక్ట్ షీట్ ఉంది. ఎందుకు అది? అంటే చిన్న చిన్న గొడవలు పెద్దదాకా వెళ్ళిపోయింది. పబ్లిక్లో న్యూసెన్స్గా మారిపోయింది ఈ వ్యక్తి. వీడు మా ఏరియాలో ఉంటే మాకు భయభ్రాంతలం అయిపోతున్నాం అని చెప్పేసి. అంటే మాకు భయం వేస్తుంది, అర్ధరాత్రి పూట ఎవరినో ఒకరిని లిఫ్ట్ చేస్తాడు అని చెప్పి పుకార్లు వెళ్ళినాయి బాగా. సో పిటి కేసులు ఎన్ని ఉన్నాయి? పిటి కేసులు చాలానే ఉన్నాయి, చెప్తున్నా. ఈజీగా ఒక 30 ఉండొచ్చు. పీడీ యాక్ట్లు 2 times పట్టింది. 2 times. సో సస్పెక్టెడ్ షీట్ ఒకసారేనా? ఒకటేసారి. సస్పెక్ట్ షీట్ అంటే ఏంటంటే వాళ్ళు ఇండియాలో ఎప్పుడైనా ఎవరైనా అనుమానాస్పదంగా మనం తీసుకోవచ్చు, లిఫ్ట్ చేయొచ్చు, వాళ్ళకి రైట్స్ ఉంటాయి. అవి కిడ్నాప్ కేసులు ఎన్ని? కేసులు అంటే ఇప్పుడు అన్ని పాత కేసులు ఎందుకన్నా మనకి, మీ దగ్గర ఉన్నాయిగా, మీరు అడగండి, నేను వాస్తవం చెప్తాను. సో వెపన్కి సంబంధించిన ఎన్ని కేసులు మీ మీద ఫైల్ అయ్యాయి, అంటే ఎంతమందిని ఒడిషిర్రు మీరు అంటున్నా? అది మీరు అడిగితే ఎట్లా అన్న, డిపార్ట్మెంట్ వాళ్ళు అడగాలి నన్ను, మీరు అడిగితే ఎట్లా? ఎన్ని కేసులు ఉన్నాయి వెపన్ కేసులు? కేసులు ఉన్నాయి, చాలానే కేసులు ఉండే, కానీ అన్నీ కొట్టేశారన్న. ఎప్పుడైతే నేను మారుదామని డిసైడ్ అయినానో అప్పుడు అన్ని కేసులు కొట్టిపించేసుకొని నేను బయటకు క్లీన్ షీట్గా బయటికి వెళ్ళాను. ఇక మళ్ళీ చెయ్యను, రౌడీజం మళ్ళీ చెయ్యను అని ఒక ప్రామిస్ వేసి బయటికి వెళ్ళాను. సో వెపన్తో మిమ్మల్ని చంపడానికి ఎన్నిసార్లు ప్రయత్నించారు? అదో 10-12 సార్లు అయిండొచ్చు. 10-12 సార్లు. సో ఒక్కసారైనా మీకు ఆ కత్తి ఘాట్లు గీతలు ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్గా ఈ నెత్తి మీద, మెడ పైన, ఇంకా నా నాలుక ఉంది కదా, నాలుక తెగిపోయింది. మళ్ళీ దాన్ని ఆపరేషన్ చేసి సర్జరీ ఇట్లా మధ్యలో 2 ముక్కలు అయింది ఇట్లా. అంటే ఎనీ టైం మత్తులో ఉండేవాడిని అనమాట. ఎప్పుడు ఆ మత్తులో నేను ఏం చేసినా నాకే తెలియదు. చాలా కేసులు ఉండే, దానిపైన మేము పనిష్మెంట్ కూడా తీసుకున్నాం చాలాసార్లు. మీ మీద ఎన్నిసార్లు మర్డర్ అటెంప్ట్ జరిగింది? 7 times జరిగింది. ఎందుకు? అంటే నేను కూడా వాళ్ళని చిత్రహింసలు చేస్తున్నాను అనమాట. ఎట్లాంటి? అంటే అన్న ఒక మాట చెప్పాలా, నేను కావాల్సుకొని రౌడీ షీటర్ కాలేదు. కావాల్సుకొని నా మీద రౌడీ షీట్ కొందరు వేపించారు మాకు, అంటే నాకు పడనోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నా ఒక్కటి కూడా నా పర్సనల్ గొడవలు లేవు ఇలా.
అందరికీ మంచి చేద్దాం అని అనుకుంటా ఆ మంచిలా చెడైపోయింది. నన్ను మిస్యూజ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. పడనోళ్ళు అన్నారు కదా, ఎందుకు మీరు వాళ్ళకి మీరు దుష్మన్ అయ్యారు? అంటే వాళ్ళది ఎవరిదో పంచాయతీ, ఆ పంచాయతీ నాణ్యత మీద వేసుకొని నీకెందుకురా ఇది అని అంటే నేనే సాల్వ్ చేస్తా, నేనే తోపుని తురుంచిని అని చెప్పేసి ముంగడికి పోయి వాళ్ళని భయభ్రాంతులను చేస్తోంది, అలా బెదిరిస్తోంది. చట్టాన్ని చేతులకు తీసుకోవడానికి మీరెవరు? నేను ఎవరిని కరెక్టే, మీరు కరెక్ట్ అడిగారు కానీ అప్పుడు నేను అట్లా ఫీల్ అవుతుండే అన్న. అంటే నా తర్వాతనే చట్టం మనతో ఫీల్ అవుతుంది. నా తర్వాతనే ఏదన్నా నా దగ్గర సెటిల్మెంట్ అయిపోవాలి అన్న, చిన్న బాయ్ దగ్గర సెటిల్మెంట్ అయిపోయింది అని తెలుసుకుంటే మంచిది అని చెప్పేసి అనుకుంటాను. ఫుల్ మర్డర్లు అయితే ఇన్నా నేను. ఈ హాఫ్ మర్డర్లు ఏందో నాకు అర్థం కావట్లే. హాఫ్ మర్డర్లు అంటే బండులతో, అంటే బైకులతో గుద్ది చంపేయడమా, లేకుంటే గుద్ది పారిపోయటంలో? అంటే ఎవడైనా మనకు పడకపోతే మనకి చేతికి మట్టి అంటకుండా చేయడం, అంటే వాడు సావద్దు, మనకు సావు చూపెట్టాలి, దాన్ని హాఫ్ మర్డర్లు అంటారు అన్నమాట. ఈ హాఫ్ మర్డర్లు ఎన్ని ఉన్నాయి కేసులు? కేసులు ఎన్ని ఉన్నాయంటే మీరు పోయి పోలీస్ స్టేషన్లో అడగండి అన్న, నాకు నేనేం చెప్తా. నా దాంట్లో ఒక 10 ఉన్నట్టు నాకు తెలిసిందే. నిజమేనా? లేదు లేదు, వాస్తవం అవి కావు, నేను చెప్పాను. ఎందుకంటే అవి చెప్పి మళ్ళీ నేను నలుగురికి షో ఆఫ్ చేసుకోలేను.